హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ విత్ శృతి. ఈరోజు నేను చాక్లెట్ బనానా కేక్ చూపించబోతున్నాను అండి. చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు తినే కేక్స్లా కాకుండా ఇలా బనానా కేక్ చేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంది. మా పాప వెయిట్ చేస్తూ ఉండిందండి, నేను ఎప్పుడు కేక్ కట్ చేస్తానా అని. ఫస్ట్ కట్ చేస్తానికే పెట్టాను. అంత టేస్టీగా ఉంది కేక్, చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. నేను దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఒక పెద్ద బనానా తీసుకున్నా అండి. చిన్నదైతే మీరు 2 తీసుకోండి. నేనైతే ఒక బనానా తీసుకున్నాను. బాగా పండిన బనానా అయితే టేస్ట్ బాగుంటుంది. గోధుమ పిండి అండి ఇది. నేను చూపించిన మనం మామూలు కాఫీ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు సేమ్ ఇదే మెజర్మెంట్స్తో ట్రై చేయండి. ఆ కప్పుతోనే 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను, బ్లెండ్ చేసి పెట్టుకున్నాను. దానికి 1 కప్పు బటరు, కాసిన పాలు. అది కాసిన పాలు అనేది క్వాంటిటీ లేదు. ఇది బేకింగ్ సోడా అండి, కోకో పౌడరు, ఇది బేకింగ్ పౌడరు, ఎసెన్స్. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము ఒక బౌల్లో. ఇది మిక్సీకి వేసుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుందండి. బనానా అనేది కొంచెం కచ్చాపచ్చాగా మనము మ్యాష్ చేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. మిక్సీకి వేసుకునే వాళ్ళు మిక్సీకైనా వేసుకోవచ్చు. బాగా పండిన అరటిపండు కాబట్టి మనకి టేస్ట్ ఇలానే బాగుంటుంది. అది మ్యాష్ చేసిన తర్వాత మనము సేమ్ కప్పుతో 1 కప్పు బటర్ అనేది తీసుకున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉండే బటర్ తీసుకున్నా అండి. ఇది ఆప్షనల్ అండి, మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. 1/2 కప్ పాలు అనేది నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనము కేక్స్ అన్నిటికీ ఇలా జల్లించి పెట్టుకోవాలి పిండిల్ని. అట్లా అయితేనే మనకి కేక్ బ్యాటర్ అనేది మనకి బాగా వస్తుంది. మనం విడివిడిగా అన్నీ వేసుకొని మనం ఇలా జల్లించి పెట్టుకోవాలి. ఒకవేళ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగానైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని మీరు ట్యాప్ చేసినట్టయితే 3 ఆప్షన్స్ అనేది వస్తుంది. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే నోటిఫికేషన్ మీకు వెంటనే అందిపోతుంది. ఇది ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడరు, మనం కుకింగ్ సోడా ఉంది కదా, అది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. కోకో పౌడర్ అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కలర్ అనేది బాగుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకని కోకో పౌడర్ యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని పాలు కొంచెం నేను ఇందాక మిగిలిచ్చాను కదా, అది క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే ఆ పాలు కూడా యాడ్ చేశాను. నాకైతే పాలు కరెక్ట్గా సరిపోయాయి. క్వాంటిటీ అనేది లేదండి పాలు. మీరు చూసుకొని బ్యాటర్ తగ్గట్టుగా మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఎసెన్స్ అండి ఇది. ఎసెన్స్ అనేది వెనిలా ఎసెన్స్, ఏ ఎసెన్స్ అయినా మీరు వేసుకోవచ్చు. కేక్ ఎసెన్స్, నేనైతే పైనాపిల్ ఎసెన్స్ వేశాను. పైనాపిల్ ఎసెన్స్ చాలా టేస్టీగా ఉంటుంది కేక్స్కి. ఒకసారి ట్రై చేయండి. ఇది మనము ఫ్లాట్గా ఉండే బౌల్ తీసుకుంటే కేక్ అనేది నీట్గా వస్తుంది. నేను బటర్ అనేది అప్లై చేసుకున్నాను, మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని కొంచెం పొడి పిండి ఉంటుంది కదా, నేనైతే మైదా వేసుకున్నాను. మైదా వేసుకొని అట్లా బౌల్ అంతా మనకి స్ప్రెడ్ చేసినట్టయితే కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది. లాస్ట్లో మనం కేక్ బ్యాటర్ అంతా దాంట్లోకి వేసేసుకున్నాము. వేసేసుకొని ఒక్కసారి మనము బౌల్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్టయితే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా ఫిల్ అయిపోతుంది. నేను కాజుతో పైన గార్నిష్ చేసుకుంటున్నానండి. మీరు టూటీ ఫ్రూటీ, ఆల్మండ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మీరు వేసుకోవచ్చు. ఇది నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా అండి. దాంట్లో ఒక ప్లేట్ అనేది మనం బౌలించి పెట్టుకోవాలి. ఇది కుక్కర్ అనేది ఏం పాడవదండి. 1 అవర్ మనం సిమ్లో పెట్టేసి ఇది కుక్ చేయాలి. 1 అవర్ పెట్టినా కానీ మీకు ప్రెషర్ కుక్కర్ అనేది ఏం పాడవదు, సేమ్ అలానే ఉంటుంది. ఇది విజిల్ తీసేసి గ్యాస్ కట్ అనేది అలానే ఉంచాలి. ఉంచేసి మనం ఒక 1 అవర్ పాటు చాలా సిమ్లో పెట్టుకోవాలి. ఇది ఫ్లేమ్ పెట్టుకొని 1 అవర్ పాటు మీరు చెక్ చేసుకోవాలి. 1 అవర్ పాటు మనం చెక్ చేసుకుంటే మనకి చూసారా టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా వస్తుంది. అలా అంటే బాగా కుక్ అయిపోయినట్టు. ఇది మనము ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. స్టిక్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చూపించే రెసిపీస్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో పంపించండి రెసిపీస్ ఎలా వచ్చాయని. చాలామంది ట్రై చేస్తున్నా అండి నా రెసిపీస్ ట్రై చేసి నాకు కామెంట్ చేస్తున్నారు బాగా వచ్చినాయని.
చూసారా కేక్ అనేది మనకి చాలా ఫ్లఫీగా వచ్చింది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.